పోసాని కృష్ణమురళి అరెస్టును తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తే అరెస్టులు చేసి వేధిస్తున్నారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వ తీరు ఎలా ఉందనంటే ప్రశ్నించే ప్రతి ఒక్కరి గొంతు నొక్కాలి. మేము రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే ఈ పరిపాలన ముందుకెళ్తుంది అని చెబుతూ ఈరోజు వాళ్ళ పరిపాలన అనేది ఈ రకంగా అక్రమ అరెస్టులతోటి ముందుకెళ్తుందన్నమాట. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలన్న ఉద్దేశం లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు చెయ్యాలన్న చిత్తశుద్ధి లేదు. ఈరోజు పోసాని కృష్ణమురళి గారి అంశాన్ని తెర మీదకి ఎందుకు తీసుకొచ్చారు అంటే డైవర్షన్ పాలిటిక్స్. గత కొద్ది రోజులుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రోడ్డెక్కినటువంటి ప్రజలను చూసి భయమేసి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాలు, దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు తప్ప ప్రజలను కాపాడుకుందాం, ప్రజలకు మేలు చేద్దాం అనే ఆలోచనే లేదు. ఎంత దారుణం అంటే నిన్న పోసాని మురళీకృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టుంది. పోసాని కృష్ణమురళి అరెస్టును ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలకు కూడా ఎప్పుడు కానీ అవకాశం కూడా లేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కక్ష సాధింపుల కోసం వ్యవస్థలన్నీ కూడా వాడుకుంటున్నారు. రాజకీయ స్వలాభం కోసము, వారి యొక్క కక్ష సాధింపుల కోసమే పోలీస్ వ్యవస్థనంతా కూడా పూర్తిగా ఎంచుకుంటారు. దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, మరీ ముఖ్యంగా నారా లోకేష్ కూడా వీరందరూ కూడా కక్ష సాధింపులు చేసి ఒక భయభ్రాంతులు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ నిత్యం ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కేసులు పెట్టాలనేటువంటి దాని మీద మాత్రమే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఓ పక్కన వల్లభనేని వంశీని కావచ్చు, లేకపోతే ఈవేళ పోసాని కృష్ణమురళి కావచ్చు, అందరినీ కూడా ఒక కక్షపూరితంగా ఏదైతే ఈవేళ మీరు చేస్తూ ఉన్నారో, ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు, మీరు ఏదైతే ఈవేళ ఒక పునాది వేసి ఒక కొత్త సాంప్రదాయానికి, సంస్కృతికి మీరు తెరలేపారో, రేపు తిరిగి మళ్ళీ మీరే దానికి సంజాయిషి చెప్పుకునేటటువంటి పరిస్థితులు మాత్రం ఉంటారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి.